అందరికీ నమస్తే మాస్టర్స్. ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనము దేశం అంటే మట్టి కాదు అనే అద్భుతమైన టాపిక్. యాక్చువల్‌గా దేశం అంటే మట్టి కాదు అని టాపిక్ పెట్టినప్పుడు అసలు ఏముంది దీంట్లో? ఏం మాట్లాడాలి? అనేసి ఒక ప్రశ్న వచ్చిందనమాట. సరే జస్ట్ ఊరికే అలా ఆలోచిస్తున్నప్పుడు అసలు ఇది దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మనుషులోయ్ అనేసి అన్నారు కదా! దేశంలో మట్టి అసలు ఆ మట్టిని చూసాము అంటే, ఆ మట్టి పైన మనుషులం మనం అందరము జీవిస్తున్నాం. ఆ మట్టే లేకపోతే మనుషులు ఖచ్చితంగా జీవించలేము ఫ్రెండ్స్. అంటే మట్టికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. మట్టి ఉంది కాబట్టే మనము మనుషులు జీవిస్తున్నాం. అసలు మనం మనుషులు మాత్రమే ఇక్కడ జీవిస్తున్నామా అంటే, ఎన్నో సముద్రాలు, నదులు, ఈ మట్టి పైన కొండలు, కోనలు, చెట్లు ఇవి అన్నీ కూడా మట్టి పైనే ఉన్నాయి. అందుకోసమే దేశం అంటే మట్టి కాదు అని అన్నారు. సరే ఒక మనిషి జీవించడానికి ఎన్నో కాయగూరలు అవసరం ఉంటుంది. పండ్లు అవసరం ఉంటుంది. ఎన్నో ధాన్యాలు అవసరం ఉంటుంది. అంటే మనిషి జీవించాలి అంటే ఇవి అన్నీ కావాలి మనకు. ఈ మట్టి పైననే ఇవి అన్నీ ఉన్నప్పుడు, ఇది మట్టి కాదురోయ్! మనం జీవించడానికి మనకు ఎన్నో సహాయం చేస్తుంది. ఇది అంతా కూడా ఈ చెట్లు, చామలు, కాయగూరలు, ఆకుకూరలు అంతా కూడా. సరే ఇది మాత్రమే ఈ మట్టి పైన ఉందా అని అనుకుంటే, బంగారు గనులు, వజ్రాలు, మనకు తెలియని ఎంతో గని అంతా కూడా ఈ మట్టి లోపలే దాగి ఉన్నది. అందుకోసమే ఈ దేశం అంటే మట్టి కాదు అన్నారు. అంటే ఇంత వాల్యుబుల్స్ అన్నీ కూడా దీని లోపలనే దాగి ఉంది కాబట్టి ఇది మట్టి కాదు అని అన్నారు. అసలు మనము మనుషులము అని అనుకుంటాము. ఇక్కడ చూస్తే మనమంతా వన్నెస్ అని చెప్తూ ఉంటాం. ఇవి అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనమంతా కూడా ఖనిజం, జంతువు అన్నీ మారి తర్వాత మనము మనిషి జీవితాన్ని మనము ఇక్కడ జీవిస్తూ ఉన్నాం. అందరూ ఆ పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే అందరూ ఆ పరమాత్మ తత్వంలో ఉన్నవాళ్ళు. మనుషులు మాత్రమే కాదు. ఈ చెట్లు, చేమలు, ఘనులు, నీరు, జంతువులు అన్నీ కూడా. అందుకే ఈ భూమి పైన ఉన్న వాటిని అన్నిటిని ప్రేమించండి అని తెలియచేశారు. అసలు మనకు ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే ఇది మట్టే కదా అని అనుకుండేవాళ్ళం. కానీ ఈ మట్టి పైన మనుషులు ఒక పరమాత్మ రూపంలో జీవించారు. పరమాత్ముడే. మనిషి మాత్రమే పరమాత్ముడా అంటే మనము కూడా ఖనిజ రూపంలో ఉన్నాము. మనము కూడా జంతు రూపంలో ఉన్నాము. తర్వాత మనిషి రూపంగా మనము జన్మ తీసుకుంటాం. అప్పుడు మనం అందరూ ఒకటే కదా! నేనే కదా అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. అంటే అందరూ ఆ పరమాత్మ తత్వమే కదా! అందరూ ఆ ఈశ్వర తత్వమే కదా! ఈ మట్టి లోపలనే కదా అందరూ ఉన్నాము. అందుకోసమే ఇది మట్టి కాదు, ఈ దేశం అంటే మట్టి కాదు అన్నారు. ఇప్పుడు చూడండి, ఇది మాత్రమేనా ఈ భూమి పైన ఉంది అంటే ఎన్నో గుడులు, ఎంతో టెంపుల్స్ ఉన్నాయి మనం. మనం ఇప్పుడు ఎన్నో పిరమిడ్స్ కట్టాము. అంటే ఆ మట్టి పైనే పిరమిడ్స్ కట్టాము. అక్కడ పిరమిడ్ ఉంది అంటున్నాం కానీ మట్టి ఉంది అని చెప్పడం లేదు. కానీ మట్టి పైననే ఆ పిరమిడ్స్ కూడా ఉన్నాయి. ఎంత గొప్పగా ఈ భూమి పైన, ఈ మట్టి పైన అన్నీ రావడం జరిగింది. ఇది మాత్రమేనా ఈ మట్టి పైన ఉంది అంటే, ఆ హిమాలయాస్‌లో కూర్చొని ఋషులు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఎంతో కొండల పైన ఆ గుహలు అన్నీ ఏర్పడడానికి కారణం మట్టినే. కానీ అది మట్టి కాదు. అది గుహ, అది కొండ అని మనము చెప్తూ ఉన్నాం. ఈ జ్ఞానమంతా మనకు ఎలా తెలుసుకున్నామో, దేశమంటే మనం పాట వినేప్పుడు దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అనేది మాత్రమే మనకు తెలుసు.
ఎప్పుడు ధ్యానానికి రాకముందు. కానీ ధ్యానానికి వచ్చిన తర్వాత దాని లోపల ఏమి ఉంది అర్థాన్ని అని మనకు తెలియచేశారు. మన జ్ఞానంతో మనము తెలుసుకుంటూ ఉన్నాం. అందుకోసమే ఎంతోమంది చదువులు చదువుతూ ఉంటారు. ఆత్మజ్ఞానం అనే చదువు లేకపోతే ముందుకు వెళ్ళలేము, అర్థం చేసుకోలేము, మనము జీవించలేము. ఎలా మాట్లాడాలి అనేది కూడా మనము తెలుసుకోలేము ఫ్రెండ్స్. ఇంతమంది ఈ దేశంలో, ఈ పుణ్యభూమిలో ఎంతోమంది మునులు, గురువులు ఈ దేశంలో ఉండి ఈ భూమి పైన ఉన్నందుకే కదా మనకు పత్రిజీ లాంటి గురువు దొరికారు. అలా ఎంతోమంది గురువులు ఈ భూమి పైన జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. అందుకోసమే ఆధ్యాత్మికము అనేది ఎంతో ముఖ్యమైనది. ఇప్పుడు ఏముంది చర్చే కదా! ఏముంది గుడే కదా! మాస్కే కదా! అని అంటాం. కానీ దాని లోపల ఎంత పవిత్రత ఉంది అనేది మనకు పిరమిడ్స్ కట్టిన తర్వాత అంటే భక్తి మార్గంలో నుంచి ఈ ఆధ్యాత్మిక మార్గం వచ్చిన తర్వాత పిరమిడ్ గొప్పతనాన్ని తెలుసుకున్నాం. అందుకోసమే చెట్లు అవసరం లేదంటే అక్కడ తీసేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొక చోట ఇక్కడ 10 చెట్లు తీస్తే ఇంకొక 30 చెట్లు నాటడానికి సిద్ధంగా ఉంటారు ఆధ్యాత్మికను తెలుసుకున్నవాళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేస్తూ ఉంటారు. అక్కడ చెట్లుందంటే నరికేస్తారు. దాని గురించి కూడా వాళ్ళు పట్టించుకోరు. కానీ ఆధ్యాత్మికంలో, స్పిరిచ్యువల్‌లో మనం ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు మనకు తెలుస్తుంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేది. ఇది మన దేశానికి మాత్రమేనా? అంటే అన్ని దేశాలలోనూ మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆఫ్రికన్స్ ఏంటి అలా ఉంటారు అని అనుకుంటాం. కానీ మనం ఆఫ్రికాలో కూడా పుట్టి ఉంటాము. ఆ రూపంలో కూడా మనం ఉంటాం. అప్పుడు మనము వాళ్ళము ఒకటే కదా! ఎన్ అంటే ప్రతి దేశాన్ని, ప్రతి మనిషిని ప్రేమించడము, గౌరవించడము అష్టావక్ర అన్నాం ఆయన్ని. కానీ అష్టవక్రాలుంటే కూడా ఎంత జ్ఞానాన్ని పొందిన అతను కదా! అని తెలుసుకొని ఆయనను కూడా గౌరవిస్తున్నాం. అంత గొప్ప దేశంలో మనము జీవిస్తున్నాం. అందుకోసమే దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే జ్ఞానులు, ఋషులు, పరమాత్ముడే అంటే పరమాత్మ తత్వంలో ఉన్న మనమందరము కూడా జీవించాము అంటే ఇది దేశం అంటే మట్టి. దేశం అనే దానికంటే ఇది స్వర్గ భూమి అని కూడా మనం చెప్పవచ్చు. అజ్ఞానంలో అంటే ధ్యానానికి రాకముందు మనకేమీ తెలియదు. అలాగే ఉంటాము. అది తప్పు కాదు. కానీ తెలుసుకున్న తర్వాత ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అని మనము తెలుసుకుంటా ఉంటాం. అందుకోసమే ప్రతి దేశాన్ని మనము గౌరవించాలి. ముఖ్యంగా ఇక్కడ మనకు ఒక స్నేహ భావం అనేది కావాలి ఫ్రెండ్స్. అందుకోసమే కదా ఇప్పుడు చూడండి మోడీ గారు ప్రతి ఒక్కరితోనూ స్నేహం చేస్తారు. ఆ స్నేహ భావం ఉంది కాబట్టే అందరూ కూడా మన భారతదేశాన్ని గౌరవిస్తున్నారు. స్నేహం అని పంచుతున్నారు. అంత గొప్పగా మన దేశం వర్ధిల్లుతూ ఉంది. మన దేశంతో పాటు ప్రతి ఒక్క దేశము ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. అలాగే చూడండి ఇక్కడ మనకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష ఉంటుంది. ఎన్ని భాషలో మనకు తెలిసినది ఒక 4, 5 లాంగ్వేజెస్ అంటే ఎన్నో తెలియని భాషలు ఎన్నో ఉంటాయి. దానిని అన్నీ కూడా మనం గౌరవిస్తున్నాము. అంటే ప్రతి మతాన్ని మనం గౌరవిస్తున్నాం. ప్రతి మనిషిని మనం గౌరవిస్తున్నాం. మన దేశం అన్ని దేశాలు ఒక్కటే అని తెలుసుకొని అందరినీ గౌరవిస్తున్నాం. అంత గౌరవాన్ని తెలుసుకున్నాము, జీవిస్తున్నాము అంటే మనం అందరం కూడా ఏకత్వంలో, వన్నెస్‌లో ఉన్నాము కాబట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు రామాయణము అని మనం చెప్తూ ఉంటాం. రామాయణం ఎక్కడ జరిగింది? ఈ భూమిపైనే కదా జరిగింది. రాముడు, సీతమ్మ ఆ నదిలో. సీతమ్మ ఆ నదితో మాట్లాడుతుంది అంటే, ఆ సీతమ్మ పుట్టుకొని వచ్చిందే ఆ మట్టి లోపల నుంచి. ఎంత గొప్ప మాస్టర్స్ అందరూ కూడా ఈ భూమి పైన జీవించిన వాళ్ళే. ఒక బుద్ధుడు,
ఎందుకు మన పత్రిజీ గారు అందరూ కూడా ఈ భూమిపైనే కదా జీవించారు. అందుకోసం ఇది మట్టి కాదు. దేశం అంటే ఇది మట్టే కాదు. ఎంతో అద్భుతమైన మనుషులు, జంతువులు, చెట్లు, చేమలు అన్నీ కూడా ఆ ఈశ్వర తత్వంతో జీవిస్తున్న వాళ్ళే ఫ్రెండ్స్. అందుకోసమే జంతువులను కాపాడండి. జంతువులను కూడా స్నేహితులుగా చూడండి. ప్రతి చెట్టు కూడా భగవంతుని స్వరూపమే. ఆ చెట్టు కూడా మాట్లాడుతుంది. చెట్టు, పుట్టలు, నదులు అన్నీ మాట్లాడుతాయి. ప్రతి దానిని అర్థం చేసుకోగల శక్తి మనకు ఉంది అని మనము తెలుసుకోవాలి. అందుకోసమే దేశాన్ని ఉత్త మట్టిగా చూడకండి. దానిలో ఉన్న ఘనిని, ఆ పరమాత్మ తత్వాన్ని, మనల్ని జీవింపచేస్తున్న ఆ మట్టిని, మట్టి పైన ఎంతమంది జీవిస్తున్నామో, ఎన్ని జీవరాశులు అన్నీ జీవిస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకోసమే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మాత్రమే చెప్పారు. కానీ మన జ్ఞానంతోటి మనం అన్నీ తెలుసుకొని పత్రిజీ గారు ఎంత జ్ఞానాన్ని మనకు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని గౌరవించడం, ప్రేమించడం, స్నేహభావంతో చూడడం అన్నీ చేస్తూనే ఉన్నారు. అది నేర్చుకొని పిరమిడ్ మాస్టర్స్ మనం అందరం కూడా ఎన్నో పిరమిడ్స్ కట్టి, ఆ జల ఆ నీటినంతా ఎలా కాపాడాలి? చెట్లను ఎలా సంరక్షించాలి? అనేది మనము తెలుసుకొని మనము ముందుకు వెళుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు ఒకరికి తెలియంది ఒకరు నేర్చుకుంటూ, నేర్పిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాము ఫ్రెండ్స్. అందుకోసమే దేశం అంటే మట్టి కాదు అనేది ఎప్పుడు కానీ గుర్తొచ్చినా కూడా మనకి ఎంతమంది పరమాత్మ తత్వం, ఈశ్వర తత్వంతో ఉన్నవాళ్ళు జీవిస్తున్నాము అని మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. స్నేహభావంతో ఉంటాము. ఒకరికొకరు చేయూతనిస్తూ ఉంటాం. వసుదైక కుటుంబంలా జీవిస్తాం. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్‌కి, పద్మా మేడంకి, వాళ్ళ టీమ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. దీపా మేడం, సువర్ణ మేడం మీరు ట్రాన్స్లేషన్ చేయనా స్వరూపరాణితి? எஸ். மை டியர் மாஸ்டர்ஸ், இந்த நாடு என்றால் அது மண்ணல்ல, மனிதர்கள். இந்த மண்ணில் மனிதர்கள் மாத்திரம் கிடையாது, விலங்குகள் ஆகட்டும், கனிமங்கள் ஆகட்டும், விலங்குகள் ஆகட்டும், அனைத்தும் ஜீவித்து கொண்டிருக்கிறது. மண்ணுக்குள்ளே எத்தனையோ தங்கம், வைரம், பொக்கிஷங்கள் இருக்கின்றன. இதன் மேல் பிரமிடுகள் கட்டப்பட்டிருக்கிறது. ஆலயங்கள் ஆகட்டும், சர்ச்சுகள் ஆகட்டும், மாஸ்குகள் ஆகட்டும், அவை அனைத்தும் அந்த பக்தி மார்க்கத்தில் இருந்து நாம் இந்த பிரமிடுகள் கட்டி ஆன்மீகத்துக்கு வந்த பிறகு இங்க மனிதர்கள் மட்டும் இல்லை, இந்த மண்ணின் மேல் எத்தனையோ இருக்கிறது. நாம் தான் இந்த கனிம உலகத்தில் இருந்திருக்கிறோம், தாவர உலகத்தில் இருந்திருக்கிறோம், அதற்கு பின் இந்த மனித இனத்திற்கு வந்திருக்கிறோம். அனைத்தும் நாமாகவே இருக்கும் போது இதை அனைத்தையும் நாம் ஒன்றாகவே பாவிக்க வேண்டும், அனைத்தையும் நாம் பாதுகாக்க வேண்டும், அனைவரோடும் நாம் நட்போடு பழக வேண்டும். அதனால்தான் இது மண்ணு மாத்திரம் அல்ல, இந்த மண்ணின் மேல் எத்தனையோ இருக்கின்றன. மலைகள் இருக்கின்றன, கடல்கள் இருக்கின்றன, நதிகள் இருக்கின்றன. அந்த மலைகள் மேல் இமயமலைத்தில் எத்தனையோ முனிவர்கள், ரிஷிகள் அனைவரும் இங்கே தியானம் செய்து கொண்டிருக்கிறார்கள். அது நாம் மண் என்று சொல்லவில்லை, அது மண் மேலே இருந்தாலும் அது மலை என்றுதான் நாம் கூறிக்கொண்டிருக்கிறோம். ஸோ நாம் அனைவரும் இங்கே ஒரு நட்புடன், ஒரு புனிதத்துடன் இந்த பூமியில் இந்த நதிகளை, அனைத்து வளங்களை நாம் காப்பாற்றி, ஒரு மரத்தை வெட்டினால் 3 மரங்கள் நாம் நட்ட வேண்டும். அதற்கு ஏற்றவாறு இந்த மனித நேயத்துடன் இந்த மண்ணை நாம் காத்து, இது மண்ணு மாத்திரமல்ல, இது மனிதர்கள், மனிதர்கள் மாத்திரமல்ல, சகல ஜீவராசிகளும் இருக்கு. இது அனைத்தையும் நாம் பாதுகாக்க வேண்டும். அனைவரும் கடவுள்மார்களே, அனைவரும் ஆன்மஸ்வரூபங்களே. இதை நாம் அனைத்தும் தெரிந்து கொண்டு தியானத்தின் மூலமாக பத்ரிஜி நமக்கு தெரிவித்ததை அனைவருக்கும் தெரிவித்து அனைவரோடு நாம் நட்பில் பழகலாம். இதுதான் ஸ்வரூபராணி மேடமுடைய மெசேஜ் இன்னைக்கு.
தேங்க்யூ மை டியர் மாஸ்டர்ஸ். அண்ட் என் பேர் சுவர்ணா. இந்த நாடு என்றால் அது மண்ணல்ல, இது மனிதம், மனிதர்கள் வாழும் ஓர் இடம். ஒரு சின்ன சின்ன வார்த்தை நமக்குள்ளே பல மாற்றங்களை தருகிறது. ஜெய்ஹிந்த் என்ற ஒரு சொல் ஒரு நாட்டையே ஒருங்கிணைந்து வைத்தது. ஜெய் ஜவான் ஜெய் கிசான் என்ற அந்த சொற்கள் கஷ்ட காலத்தில் அனைவரையும் நாட்டுக்காக செயல்பட செய்தன. அதே மாதிரி இந்த நாடென்றால் மண்ணல்ல, இந்த மண்ணுக்கு சுதந்திரம் வந்தது எத்தனையோ பேர் உயிர்களை கொடுத்து தியாகம் செய்து கஷ்டப்பட்டு போராட்டம் செய்து நமக்கு இந்த பாரத தேசத்துக்கு சுதந்திரத்தை வாங்கி தந்தாங்க. ஆனா மண்ணுக்கு சுதந்திரம் வந்தது, மண்ணின் மேல் இருக்கும் மனிதர்களுக்கு சுதந்திரம் வரலை. சுதந்திரம் வரவில்லை என்றால், மனிதனுக்கே வரவில்லை என்றால், மனிதனுக்குள் இருக்கும் ஆன்மாவுக்கு எங்கே வந்தது? இந்த ஆன்மாவுக்கு அந்த சுதந்திரத்தை கொடுப்பதற்காகவே பத்ரிஜி அவதரித்தார். நவம்பர் 11, 1111. இட்ஸ் எ டிவைன் நம்பர். இதன் மூலமாக நாம் தெரிந்து கொள்ளலாம், இது ஒரு டிவைன் பிளான், இது ஒரு டிவைன் பிளான், டிவைன் காசோடு. நமக்கு அனைவருக்கும் நாம் ஆன்மஸ்வரூபங்கள் இந்த ஆன்மீகத்தை நமக்கு கற்றுக்கொள்வதற்காக, தெரிவிப்பதற்காக, நாம் வளர்வதற்காக பத்ரிஜி இங்கே பிறவி எடுத்திருக்கிறார். இது வெறும் மண்ணல்ல, மண்ணின் மேல் இருக்கும் ஸ்வர்க்கம். ஒரு காலத்தில் மேலுலகங்களில் நன்றாக பயில்வர்களுக்கு இந்த பூமிக்கு அனுப்புவார்கள். அப்பேற்பட்ட இந்த பூமி இப்பொழுது எப்படி இருக்கிறது? ஒரு காலத்தில் ட்ரெயின்லேயோ பஸ்லேயோ போகும்போது ஜன்னல் ஓரத்தில் உட்காருவதற்கு நாம் அனைவரும் சண்டை போடுவோம். ஆனால் இப்பொழுது ஜன்னல் ஓரத்தில் உட்காருவதற்கு பயமாக இருக்கிறது. தலை நீட்டி வெளியில பார்த்தால் என்ன இருக்கிறது? எங்கே பார்த்தாலும் குப்பை மேடுகளாக இருக்கிறது. நம் அனைவருக்கும் உரிமைகள் வேண்டும், ஆனால் யாருக்கும் கடமைகளோ பொறுப்புகளோ இல்லை. அதை நாம் தெரிந்து கொள்ள வேண்டும். யூரோப்பில் வெனிஸ் என்ற ஒரு நகரம் தண்ணியிலேயே இருக்கும். நம்ம இங்கே ஆட்டோவில் போகிற மாதிரி அவங்க படகுகளை போவாங்க. அந்த சின்ன இடத்துல 500க்கும் மேற்பட்ட பாலங்கள், சின்னது பெருசு இருக்கிறது. அங்கே பார்த்தீங்கன்னா அந்த நதியில் ஒரு குப்பை கூட, ஒரு காகிதம் கூட இருக்காது. ஆனால் நாம் கங்கா மாதாவென்று சொல்கிறோம். ஆனால் அந்த நதி எப்படி இருக்கிறது? நமக்கு எதுவுமே தூய்மையாக வச்சுக்க தெரியல. நம் இடத்தை தூய்மையாக வைத்து கொண்டால் மட்டுமே நாம் தூய்மையாக இருக்க முடியும். நாம் தூய்மையாக இருந்தால் மட்டுமே நம் ஆன்மா ஒரு தூய்மையோடு இருக்க முடியும். இவை அனைத்தும் தூய்மையோடு இருக்கும் போதுதான் நம்மை சுற்றி ஒரு நல்ல வைப்ரேஷன் எனர்ஜி என்பது இருக்கும். சௌச்சம் சுப்ரதா, இதைத்தான் சொல்லப்பட்டிருக்கு. இதை நாம் மறந்துட்டோம். இப்போ எல்லாருக்குமே தெரிவிக்க வேண்டியது இருக்கு. எதை சாப்பிட்டாலும், ஒரு சாக்லேட் சாப்பிட்டா கூட அந்த காகிதத்தை அங்கேயே கீழே போட்டு விடுறது. ஸ்வச்ச பாரத்னு ஒரு திட்டத்தை கொண்டு வந்து நமக்கு சொல்லி தர வேண்டியது இருக்கு. நம்ம ஒன்றும் கல்வி இல்லாத ஆளுங்க கிடையாது. நம்ம ஜந்துக்கள் கிடையாது. மனிதர்களாக இருந்தும் கூட நாம எவ்வளவு தூய்மையாக இருக்கணும்னு சொல்லித்தர வேண்டியது இருக்கு. எல்லாருமே படித்தவர்கள் தான், ஆனால் அவர்களுக்கு அந்த அவேர்னஸ் என்பது இல்லை. அந்த அவேர்னஸ் என்பது இந்த தியானத்தின் மூலமாகத்தான் நமக்கு கிடைக்கிறது. இந்த தியானத்தின் மூலமாக நாம் நம்மை தெரிந்து கொண்டு, நம்மை போல் இருக்கும் இந்த உயிரினங்கள் அனைத்தும் இந்த பூமியில், இந்த மண்ணு மேல் சமமாக வாழணும். அனைவருக்கும் இங்கே வாழும் உரிமை என்பது இருக்கிறது. அனைவரோடையும் நாம் மரியாதைபூர்வமாகவும் கௌரவத்தோடு, அனைவருக்கும் நாம் எதனை இங்கே எதிர்பார்க்கிறோமோ கௌரவ மரியாதை, அது மற்றவர்களுக்கு தந்து அனைவரையும் ஆன்மஸ்வரூபங்களாக பாவித்து இந்த மண்ணின் மேல் நாம் ஒரு ஆன்மஸ்வரூபமாகவும் ஒரு கடவுளாகவும்
நாம் இங்கே வாழணும். இதைத்தான் பத்திரிஜி நமக்கு தெரிவித்திருக்கிறார். தியானத்துக்கு வரத்துக்கு முன்னாடி இது கூட நமக்கு எதுவும் தெரியாது. நம் யாரையுமே மதித்ததும் கிடையாது. ஒரு ஆட்டோக்காரனுக்கு நம்ம பத்திரமா கொண்டு வந்து சேர்த்தா ஒரு நன்றி சொல்றது கூட இல்ல. நம் வீட்ல நமக்கு பணி செய்யற வேலைக்கார அம்மாவை கூட நாம சொல்றது இல்ல. வரலன்னா நாம திட்டுக்கிறோம் தருவே. வந்து நமக்கு செய்ததுக்கு நாம் ஒரு நன்றி உணர்ச்சியோடு இருக்கிறோமா? அவங்கள ஒரு மனுஷனாகவாவது பாவிக்கிறோமா? இவை அனைத்தும் நம் தியானத்துக்கு வந்த பிறகுதான் நம்மை பத்தி நாம் தெரிந்து கொண்டோம். நம்மை சுற்றியுள்ள அனைவரையும் நம்மை போல் பாவிக்கணும் தெரிந்து கொண்டோம். இது அனைத்தும் பாவித்த பிறகுதான் இந்த மண்ணுக்கு நாம் எப்படி இருக்க வேண்டும் என்பதை நாம் தெரிந்து கொண்டோம். இந்த இயற்கை என்பது நம் கையில் பாதுகாப்பா இருக்க வேண்டும். இந்த இயற்கையோடு நாம் ஒன்றி வாழும் போதுதான் இயற்கையிலிருந்து நாம் எத்தனையோ பாடங்களை கற்றுக்கொள்ளலாம். அதற்கு ஏற்றவாறு இந்த இயற்கை வளங்களை நாம் பாதுகாப்பாக வைத்துக் கொள்ள வேண்டும். இவை அனைத்தும் தியானத்தின் மூலமாக அறிந்தோம். இந்த தியான சக்தி மூலமாக மறுபடியும் இந்த பூமி தாரா என்ற அந்த நிலைக்கு மிக சொற்பொழிவுடன் இருக்க வேண்டும் என்று கேட்டுக்கொண்டு இந்த சங்கல்பத்தை தியானத்தின் மூலமாக வலியுறுத்தி இந்த பூமி மறுபடியும் தன் பழமை நிலைக்கு வர வேண்டும் என்று கேட்டுக்கொண்டு இந்த வாய்ப்பளித்த பத்ரிஜி மெடிடேஷன் சேனலுக்கும் பத்மா மேடத்துக்கும் நிர்வாகிகள் அனைவருக்கும் என் நன்றியை நான் தெரிவித்துக் கொண்டு விடைபெறுகிறேன். வணக்கம். Thank you, madam. Thank you so much. Aruna madam, దీప ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ అయినాక మేడం ని మాట్లాడమంటారు. ఓ తెలుగులో కావాలా? ఓకే. సువర్ణ మేడం గారు చెప్పింది ఏమంటే మనకి నేనే చెప్తాను దీప. మీరే చెప్తారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నారు. కొన్ని మనం విన్నప్పుడు మనలో ఒక గుగురుపాటు కలుగుతుంది. జై హింద్ అన్న నినాదం మహాత్మా గాంధీ గారు చెప్పినప్పుడు దేశమంతా ఒక్క తాటిపై నిలిచే స్వాతంత్రోద్యమానికి ఎంతో గొప్పగా మనం నిలిచాము. అదేలాగే జై జవాన్ జై కిసాన్ అన్నది కూడా ఒక విపత్కర పరిస్థితిలో దేశమంతా ఒక్క తాటి మీద నిలిచింది. అట్లాగే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నప్పుడు మనకు ఒక స్పృహ కలుగుతుంది. మనం మాత్రమే కాదు, ఈ భూమి మీద ఇంకా ఎన్నో జీవరాశులు ఉన్నాయి. మనుషులతో పాటు మనమందరము కూడా ఆత్మస్వరూపములుగా మనం జీవించాలి అన్నది పత్రి సార్ మూలముగా మనము ఈ ధ్యానంలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటికి కూడా ఈ మట్టి మీద జీవించే హక్కు అనేది ఉంది. దాన్ని మనం కాల రాస్తున్నాము అన్న విషయం కూడా తెలియనంతగా అజ్ఞానంలో మనము కూరుకుపోయి ఉన్నాము. యథా రాజా తదా ప్రజ. ప్రజలు రాజు బాగుంటే ప్రజలు కూడా బాగుంటారు. మొదట అక్కడ నుండి మనకు మార్పు అన్నది రావాలి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని ఒక ప్రోగ్రాం పెట్టి దాని ద్వారా మనకు శుచి శుభ్రత నేర్చుకోవాల్సిన అగత్యంలో మనం ఉన్నాము. మనమేమి చదువు లేకుండా బుర్ర లేకుండా ఏమీ లేదు. కానీ చదువుకున్న వాళ్లకు కూడా దీన్ని నేర్పించవలసిన అగత్యంలో ఈరోజు దేశం ఉన్నది. వెనిస్ అనే నగరం ఎప్పుడు నీటి మీద తేలియాడుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఎట్లా ఆటోలో తిరుగుతామో అక్కడ వాళ్ళు పడవల్లో తిరుగుతారు. ఊరంతా కూడా చిన్న పెద్ద వంతెనలతో ఉంటుంది. అక్కడ అంత నీటిలో ఉన్నా కూడా ఆ నీటి ఏ మాత్రం కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఒక్క కుప్ప కూడా లేకుండా ఉంటుంది. కానీ మనము గంగామాత అని చెప్పి పిలుచుకుంటాము. ఎంతో పవిత్ర నదిగా భావిస్తాం, పూజలు చేస్తాం, మునకలేస్తాం, అన్నీ చేస్తాం. కానీ నది ఎట్లా ఉంది? దాన్ని మరలా శుభ్రపరచడానికి ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకొచ్చి దాన్ని చేయవలసిన అగత్యంలో మనం ఉన్నాము. మనం చుట్టూ ఉండేటటువంటి నదులు కానివ్వండి, కొండలు కానివ్వండి, ప్రకృతిని కానివ్వండి, మనం ఎలా పరిరక్షించుకుంటున్నాం? మనుషులుగా మనము ఈ దేశానికి, ఈ భూమాతకు మనం ఏమి చేస్తున్నామన్నది మనం తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న వారిని, మనకు ఏదైతే గౌరవ మర్యాదలు కావాలని మనం భావిస్తున్నామో అది తక్కిన వారికి ఇవ్వాలి అన్నది మనం ఈ ధ్యానం ద్వారా నేర్చుకున్నాము. ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులు అన్నది తెలుసుకున్నాము. మన ఇంట్లో ఉండే మన పని మనిషిని, మన ఆటో డ్రైవర్ని, తక్కిన వారిని కూడా కనీసం మనుషులుగా చూసే సంస్కృతిని
పత్రి గారు మనకు నేర్పించారు. పత్రి గారైతే ఎవరైనా సెకండ్ ఇచ్చినప్పుడు చాక్లెట్ ఇస్తే ఆ మిఠాయి తిన్న తర్వాత ఆ కాగితం కింద పడేయకుండా తన జోబిలోనే పెట్టుకుంటారు. అది చూసి కూడా మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మనము శుచి, శుభ్రత, శౌచం అన్నది ఆ 13 సూత్రాలను మనకి ఇచ్చారు. నిజానికి ఇది సిగ్గుచేటు. మనము ఇక్కడ మన హక్కుల కోసం పోరాడుతున్నామే కానీ మన బాధ్యతల్ని మనం నిర్వర్తించటం లేదు. అది మనం తెలుసుకోవటం లేదు. ఎక్కడుంటే అక్కడ అట్లట్లే వదిలేసి మనం పోతే చాలు అని ఉంటున్నాము. ఇది కాకుండా మనం ఆత్మస్వరూపములను తెలుసుకున్నాం. మన చుట్టూ ఉన్న జీవరాశుల్ని మనం ప్రేమించుదాం, వాటిని కాపాడుదాం, మన ప్రకృతిని రక్షించుకుంటాం. ఈ భూమి కేవలం మట్టి మాత్రమే కాదు. ఈ మట్టి ఉంటేనే మనము జీవించగలం అన్నది తెలుసుకొని భూమాత పరిరక్షణ కోసం నడుం బిగిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా తమిళ్లోను, తెలుగులోను అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ ఒక యూ సో పాయింట్ మచ్. వదిలేసా. చెప్పండి మేడం. మరి 1947 ఈ భూమికి స్వతంత్రం వచ్చింది. ఈ మట్టికి స్వతంత్రం వచ్చింది కానీ మట్టి పైన ఉండేటటువంటి మనుషులకు రాలేదు. మనుషులకు రాలేదంటే మనిషి లోపల ఉండే ఆత్మకు రాలేదు. ఆ ఆత్మకు స్వతంత్రత తీసుకురావడం కోసమే పత్రి గారు అదే 1947 నవంబర్ 11న జన్మించారు. 1111 అనేది ఒక డివైన్ నెంబర్. అది డివైన్ ప్లాన్ తోటి డివైన్ కాస్ కోసం ఆయన వచ్చారు కాబట్టి ఆ సంఖ్య ద్వారానే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క డివినిటీని మనం అర్థం చేసుకోగలం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అరుణ మేడం, మీ మెసేజ్. ఎస్ మేడం. అందరికీ నమస్కారం మాస్టర్స్. నేను వచ్చేసి ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు ఎర్త్ తో కనెక్ట్ అయ్యి నేను ఇక్కడ ఏం మెసేజ్ ఇవ్వాలనో నాకు చెప్పాలి. మెడిటేషన్ చేసినాను. సో ఎర్త్ లోపల ఆ మాత అంత అందంగా మేడం మీరు తమిళ్లో షేర్ చేసుకోవచ్చు. ஓகே மேடம். எஸ் மாஸ்டர்ஸ். நான் வந்துட்டு இங்க மெடிடேஷன் பண்ணும்போது இங்க நான் என்ன மெசேஜ் கொடுக்கணுமோ அதை எனக்கு சொல்லுங்க அப்படின்னு சொல்லிட்டு நான் தியானத்துல உட்காந்தேன். அப்போ நம்ம இந்த இடத்துல வந்துட்டு பூமாதா வந்துட்டு அழகா சென்டர்ல டான்ஸ் போட்டுட்டு இருக்காங்க. அவ்வளவு சந்தோஷமா இருக்காங்க. அவங்க கொடுத்த மெசேஜ் என்ன அப்படின்னா, இங்க ஒரு ஆன்மா வந்துட்டு மேல இருந்து கீழே இறங்கி வரும்போது ஒரு நிலைத்தன்மையில இருக்கணும். அதுதான் மண், அதுதான் பூமி அப்படிங்கிறது. ஒரு நிலைத்தன்மையை கத்துக்கணும் அப்படிங்கிறதுக்காக ஃபர்ஸ்ட் கால் எடுத்து வைக்குது இந்த பூமி மேல. அதுக்கப்புறமா வந்துட்டு இங்க நிலையா நிலைக்கும் போது எப்படி அங்க தண்ணீர் ஓடுதோ அது மாதிரி தன்னுடைய அனுபவங்களுக்காக எல்லா இடத்துக்கும் போகுது அந்த ஆன்மா. எல்லா இடத்துக்கும் அந்த ஆன்மா போயிட்டு அனுபவங்களை சேகரிக்குது. அப்படி சேகரிக்கும் போது எப்படி காத்து போல பறந்து போகுதோ அந்த ஆன்மா கூட வந்துட்டு அனுபவங்களை நிறைய வந்துட்டு தான் ஆன்மா அப்படிங்கிற அந்த ஸ்டேஜ தெரிஞ்சுக்கிட்டு இந்த உடலுக்கும் அந்த ஆன்மாவுக்கும் இடையிலான வித்தியாசத்தை தெரிஞ்சுக்குது. அதே போல ஒரு ஒலியா அதுக்கப்புறமா அது தனக்குள்ள இருக்கிற அந்த ஒலிய தெரிஞ்சுக்குது. அதுதான் நெருப்பு. அதையும் தாண்டி போகும்போது இந்த பிரபஞ்சமே அந்த ஆன்மாதான் அப்படிங்கிற இந்த பஞ்சபூத தத்துவங்களை நமக்கு அவங்க சொன்னாங்க. அதே போல அந்த பஞ்சபூத தத்துவங்களும் பூமிக்கு மேலதான் இருக்கு. எந்த பஞ்சபூத தத்துவத்தாலையும் அங்க இருக்கிற டிஃபரன்ஸாலையும் எர்த்துக்குள்ள இருக்கிற அந்த அம்மா வந்துட்டு பாதிக்கப்படல. எல்லாமே மேலதான். நீங்க எல்லாரும் அந்த பஞ்சபூதத்தை எப்படி யூஸ் பண்றீங்களோ அது உங்களுடைய பஞ்சேந்திரியங்களை நீங்க எப்படி யூஸ் பண்றீங்களோ அதை பொறுத்தது. அது அங்க நீங்க எதெல்லாம் செய்றீங்களோ அதெல்லாம் பஞ்சபூதங்களா உங்களுக்கு ரியாக்ஷன் கொடுக்குது. நான் எல்லாத்தையும் ஒரு சினிமா மாதிரி பார்த்துட்டு இருக்கிறேன் அப்படின்னு சொல்லிட்டு சொல்றாங்க. அது போல நீங்க இந்த பூமி மேல வரும்போது இங்க இருக்கிற அனுபவங்களை எல்லாம் சேகரித்து எந்த உடலை எடுத்துட்டு வரீங்களோ இந்த பூமிக்கு, இங்க கிடைக்கிறது தான் இந்த உடல் உங்களுக்கு. அது இந்த பூமியிலே நின்னுடுது. நீங்க எடுத்துக்கிட்டு போறது அந்த அனுபவம். அது மாதிரி மேல நடக்கிற எல்லா கட்சி அணுகுண்டாகட்டும், அழகான விவசாயம் ஆகட்டும், அழகான மலைகள் ஆகட்டும், எல்லாமே நான் பார்த்துட்டு இருக்கிற ஒரு சாதாரண ஒரு சாட்சியா நான் பார்த்துட்டு இருக்கிறேன். அதே போல நீங்க கூட வாழணும். இது பூமி அப்படிங்கிறது ஒரு ஜீவன். எப்படி நமக்கு ஒரு உயிர் இருக்கோ அதே மாதிரி பூமி கூட ஒரு ஜீவனோட இங்க இருக்கு.
அதுவும் வந்துட்டு வளர்ந்துட்டு இருக்கு. உங்கள மாதிரி அது கூட அழகா வளர்ந்துட்டு இருக்கு. ஒரு பிரபஞ்சமா அதுவும் உயர்ந்துட்டு இருக்கு அப்படின்னு சொன்னாங்க. தேங்க் யூ மாஸ்டர்ஸ் இந்த வாய்ப்பு கொடுத்ததுக்கு. నీంగ్లో థ్యాంక్ తెలుగు యూ. సువర్ణ మేడం మీరు తెలుగులో చెప్తారా? ఆమెనే చెప్తారు. మీరే చెప్పండి. తెలుగు వర్డ్స్ రాదు దీంట్లో నాకు. ఎస్ మై డియర్ మాస్టర్స్, ఆవిడ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ భూమాత సందేశాన్ని తీసుకొని అందరికీ ఇవ్వాలని చెప్పి భూమాతను అడిగారు. భూమాత లోపల చాలా అందంగా ఉండి బాగా డాన్స్ చేస్తూ ఉన్నారు. భూమిపైన జరిగేది ఏది కూడా భూమాతకి ఏది అంటటం లేదు. భూమిపైన మనం ఎలా ఉన్నామో ఈ పంచభూతాలు అన్నది పంచేంద్రియాలని బట్టే ఉంటుంది. ఇక్కడ మనము ఒక గాలిలాగా ఈ ఆత్మ ఎన్నో అనుభవాలు తీసుకోవడం కోసమే జన్మ తీసుకుంది. ఒక నిప్పు కానివ్వండి, నీరు కానివ్వండి, అన్నీ కూడా ఈ పంచభూతాలు. ఈ పంచేంద్రియాలని మనం ఎలా యూజ్ చేసుకుంటామో దానికి తగ్గట్టు ఆ పంచభూతాలు ఉంటుందన్న చాలా గొప్ప మెసేజ్ని ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ అది కొండలు కావచ్చు, పంటలు కావచ్చు, ఇవి అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి. ఈ భూమి మనము ఎలా చూసుకుంటున్నామో దాన్ని బట్టి అది ఒక ప్రాణంతో ఉంది. మనకెట్ట ఒక జీవుడు ఉన్నాడో ఆ ప్రపంచము, ఆ భూమి కూడా ఒక జీవంతో ఉంది. ఆ జీవంతో ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా చూస్తున్నాము అన్న దాన్ని బట్టి ఇక్కడ జీవితం అన్నది ఉంటుంది. ఇంకేం చెప్పారు? ఇట్లా సందేశాన్ని తీసుకొని ఇక్కడ ముఖ్యంగా ఈ భూమి పైన జరిగేటటువంటిది, భూమి పైన మీరు బాంబులు వేసుకోండి, యుద్ధాలు చేసుకోండి, కానీ అది భూమి లోపల ఉండే భూమాతకు మాత్రం ఎటువంటి క్లేశాన్ని ఇవ్వటం లేదు. కానీ భూమి పైన మనం ఎలా ఉండాలి అన్నది మనం తెలుసుకొని దానికి తగినట్టు మంచి జీవితాన్ని ఈ జీవుడు జీవించాలని భూమాత ఒక సందేశం ఇచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ దీప మ్యామ్. థ్యాంక్ యూ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఒక పాయింట్, మనం ఎలాగైతే ధ్యానం చేసుకుని ఎదుగుతూ ఉన్నామో, మన ఆత్మ ఎలా ఎదుగుతూ ఉందో ఈ భూమాత కూడా ఆవిడ దీని ప్రకారము ఎదుగుతూ ఉంది అని అది కూడా ఒక మెసేజ్. ఓకే, థ్యాంక్ యూ దీపా మేడం. థ్యాంక్ యూ మేడం. சுவர்ணா மேடம்க்கும், அருணா மேடம்க்கும், ஸ்வரூபராணி மேடம்க்கும் மிக மிக நன்றி. பத்ரிஜி மெடிடேஷன் சேனல் மூலமாக தெரிவிச்சுக்கிறேன். 3 பேருமே 3 டைமென்ஷன்ல அற்புதமான ஒரு விளக்கத்தை கொடுத்திருக்காங்க. இது எல்லாமே நாமளும் நம்ம வாழ்க்கையில ஃபாலோ பண்ண ட்ரை பண்ணோம்னா அப்போ இந்த ஒரு நிகழ்ச்சிக்கும் ஒரு அர்த்தம் இருக்கும். 3 பேருக்குமே மிக மிக நன்றி. தேங்க்யூ சோ மச். థ్యాంక్ యూ దీపా మ్యామ్.